అమ్మ ఒకసారి మనకి అంటే బయట మీరు కరెంట్ వచ్చిందమ్మా మన అక్కుపల్లికి? ఇంకా రాలేదు అక్కుపల్లి. కొంచెం పక్క రావాలి సార్, మీరు పక్క రావాలి, ఇబ్బంది ఉంది. ఇటు వచ్చేస్తారు, కొంచెం ఇటు వస్తారా, కొంచెం అలా ఉండండి. ఇంకా కరెంట్ రాలేదు. అండ్ బయట ఎంత మనకి నష్టం జరిగింది. మన పోయినసారి మన ఉత్తరాంధ్ర టూర్ అప్పుడు ఎంత పచ్చగా ఉండేది, ఈరోజు ఎంత సర్వనాశనం అయిపోయిందో బయట ఎవరికి తెలియట్లా. అందుకని ఇది ఒకసారి వచ్చి మన ఇంత పంటలు నాశనం అయిపోయినాయి, మొత్తం కొబ్బరి పంటలు నాశనం అయిపోయింది. మన రైతులు కూడా చెప్తా ఉన్నారు, కొబ్బరి చెట్టు అంటే మన పెద్ద కొడుకు లాంటిది, అలాంటి పెద్ద కొడుకు లక్షలాది కూలిపోయినాయి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, మన తరపు నుంచి, మనందరి తరపు నుంచి మనకు తిరిగి కోలుకోవడానికి ఆ నుంచున్న చెట్లు కూడా మొవ్వలు ఎరిగిపోయినాయి. అవి ఎందుకు పనికిరాని చెట్లు ఇంకా దెబ్బతినేసాం. ఏదో 1200 1500 కాకుండా ప్రభుత్వం చెప్పే 1200 1500 కాకుండా మన జీడి పంటలకు కానీ మన కొబ్బరి చెట్లకు కానీ మన జనసేన పార్టీ కూడా అడుగుతుంది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కూడా. బయటికి రేపొద్దున ప్రధానమంత్రి గారికి పంపిస్తూ ఉన్నాం, అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్పబోతా ఉన్నాం. మనం వైజాగ్ నుంచి మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాం. అంటే బయటికి ఎలా చెప్పారంటే, నాకు ఒక రోజు వస్తే సరిపోతానంటగా చెప్పారు. చూస్తే ఇన్ని రోజులు నెలలు తిరిగినా కానీ విధ్వంసం మన అంచనా వేయలేం, అంత పెద్ద విధ్వంసం జరిగింది. ఈ రోజున మనం నిన్న మాట్లాడుతున్నప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. పెద్దలు మనోహర్ గారు, నేను పార్టీ అందరితో మాట్లాడి, ముఖ్యంగా ఈ మనం సిక్కోలు జిల్లాలో మన ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మన మండలాలకు సంబంధించి, మన వజ్రకొత్తూరు మండలం సంబంధించి కూడా రుణమాఫీ మిగతా చోట్ల చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ముఖ్యంగా మన సిక్కోలు జిల్లాలో మన మండలాల్లో, తుఫాన్ మండలాల్లో సంపూర్ణమైన రుణమాఫీ చేసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం. మీ తరఫున పోరాటం చేయబోతా ఉన్నాం. అలాగే ఏ మూలకెళ్ళినా మనకి ఇది ఎందుకంటే మనం కూర్చోబెట్టి, అలాగే మనకు తెలుసు ఈ చెట్లు చూస్తే ఇంకో 10-12 సంవత్సరాల దాకా మనకి బలమైన కాపు రాదు. అలాగే మన జీడి తోటలు కూడా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు స్టార్ట్ అయినా కానీ సంపూర్ణమైన పంట వచ్చేటప్పటికి మనకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైన పడుతుంది. ఈ 10 సంవత్సరాల వరకు మనకి ప్రభుత్వాలు అండగా ఉండాలి, దాని తగ్గ డబ్బు మనకి ఇవ్వాలి నెలసరిగా, సంవత్సరం తరబడి కానీ సంవత్సరం వారీగా కానీ. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వానికి, మీరు రుణమాఫీ మీరు చేస్తారా, మీకు అవకాశం ఇస్తున్నాం, లేదా మేము రుణమాఫీ చేసి పెడతాం. ఎందుకంటే ఇంత విధ్వంసం ఎందుకంటే భయం ఏంటంటే ఉపాధి అవకాశాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్ని బయట అందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడే భూములంతా నాశనం అయిపోయినాయి, మనకి ఇంక ఉపాధి అవకాశాలు రావు, ఇంక అందరూ వలసలు వెళ్ళిపోదాం అని చెప్పి భూములు చవకగా కొనుక్కోవడానికి ఏజెంట్లు వస్తారు. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా దయచేసి మన భూములు అమ్మకండి, మేము మీకోసం అండగా ఉంటాం. దయచేసి మన భూములు అమ్మద్దు. 1999లో వచ్చిన తుఫాన్ కూడా వలసలకు కారణమైంది. మళ్ళీ ఈసారి తుఫాన్ కూడా మళ్ళీ వలసలు కారణం. తిరిగి భూములు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు, ఎవరెవరి చేతుల్లో ఉంటాయి. అందుకని కష్టమైన నష్టమైన పట్టుకొని కూర్చోండి భూముల్ని. మీకు అండగా మన పంటలు మన సంపద మనమే సృష్టించుకుందాం. ఇంకెవ్వరు ఆంజనేయుడు కొండంత ఆశగా మనకు ఆశిస్తున్న మనకు ఆశయాలు మనకి ఆశీస్సులు ఇస్తున్నాడు. అందుకని మీరు దయచేసి ఏజెంట్లు పెరిగిపోతారు ఇప్పుడు భూములు అమ్మేమని చెప్పి. ఎందుకంటే మొన్న ఒక్కొక్క గ్రామానికి వెళ్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట, ఇంక పంటలు పండవు, ఇంక ఇచ్చేసేయండి భూములు అని చెప్పేసి, ఇంకో 1,00,000 ఎక్కువ ఇస్తామని చెప్పి. 1,00,000 ఇచ్చేయండి, మనం వేరే చోట్ల పనులు చేయాలా మనం? అందుకని మీకు నేను కోరుకునేది కూడా భూములు అమ్మకండి. తెలుగుదేశం ప్రభుత్వం చేత చేయిద్దాం. ఒకవేళ వాళ్ళు చేయించకపోతే జనసేన ప్రభుత్వం వచ్చి మీకు చేస్తుంది. మీరు దానికి ధైర్యంగా ఉండండి. అలాగే మన మత్స్యకారులకు కూడా ఇంత లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, తీర ప్రాంతం ఉంది మనకి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ మూలకు పోయినా తుఫాన్ రాబోతుందంటే కొన్ని రోజుల ముందే తెలిసే అవకాశాలు ఉన్నాయి మనకున్న టెక్నాలజీకి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ల్యాప్టాప్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు.
ల్యాప్టాప్లు అన్నీ తెలిసిపోతాయంటే మరి ముఖ్యమంత్రి గారు మనం చెప్తూ ఉంటారు. మరి ల్యాప్టాప్లో మన తిత్లీ తుఫాన్ ముఖ్యమంత్రి గారు ఎందుకు తెలియలేదు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఏ మూలకి వెళ్ళిన తీర ప్రాంతంలో తుఫాన్ రక్షిత స్థలం ఉండాలి, షెల్టర్ ఉండాలి. మనకి అనౌన్స్మెంట్ చేయాలి ఇట్లా తుఫాన్లు వస్తున్నాయని చెప్పి. ఏ గ్రామాన్ని మీకు చెప్పారమ్మా తుఫాన్ వస్తుందని ముందే జాగ్రత్తలు తీసుకోమని చెప్పారమ్మా? మీకు చెప్పారు తల్లి? నేను ముఖ్యమంత్రి గారి పేపర్లో చూస్తా ఉన్నా నా గురించి ఏదో మాట్లాడుతున్నారంట. ఒడ్డును కూర్చొని నువ్వు గడ్డలేస్తావు తెలుగుదేశం పార్టీ మీదని, నేను రాళ్ళు వేస్తాం తెలుగుదేశం పార్టీ మీద. అరే మేము మీకు అండగా ఉంటానే కదా ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసింది, మేము ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం? మీరు సరిగ్గా సమస్యల మీద స్పందించకపోతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కరెంట్ వచ్చింది, ఇంకా మరి కరెంట్ రాలేదు కదా. మరి కళా వెంకట్రావు గారు కరెంటు మంత్రి, పవర్ మంత్రి, ఆయన జిల్లాలో మరి పవర్ మంత్రి పెట్టుకొని 10 రోజులు అయిపోయింది, ఇంకా ఈ రోజు కరెంట్ రాలేదు. అటు ఒరిస్సాలో వచ్చేసింది కరెంటు, 90% ఇచ్చేశారు. అలాగే మన గిరిజన గ్రామాలకి ఈ రోజుకి వాళ్ళు కూర్చొని చెట్టు బెరళ్ళు పొడి తింటూ ఉన్నారు ఇన్ని వేల మంది గిరిజన గ్రామాల్లో. మరి వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాగే మనకు ముఖ్యంగా మన మత్స్యకారులకి మనకు మొత్తం వలలు పోయినాయి, బోట్లు పోయినాయి. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, దానికి ఇంకొంచెం పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాం, మన మత్స్యకార సంఘాలతో మాట్లాడుతున్నాం, మనకి ఏం కావాలనేది. ఇంకొకసారి ఇలాంటి తుఫాను వస్తే మన జీవితం ఛిద్రం కాకుండా మనం కోరుకుంటుంది కూడా ఎంత డబ్బు ఇస్తే మనకు బాగుంటుంది. ఒకసారి అందరిని పిలిచి మాట్లాడుతాం సాయంత్రం, వారి సలహాలు తీసుకొని 1 లక్ష కావాలా, 1.5 లక్షలు కావాలి, ఎంత కావాలి, ఎంత ఇస్తే ఇప్పుడు మనం ఆదుకున్నట్టుగా ఉంటుంది, ఒక కుటుంబానికి ఎంత ఇవ్వాలి, తిరిగి మన మరబోట్లు కానీ మరపడవలు కానీ మన తెప్పలు ఎన్నిపోయినాయి. సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళని తీసుకొని రేపు పొద్దున వైజాగ్లో మత్స్యకార సంఘాలకు సంబంధించి మాకు ముఖ్యంగా, ఎందుకంటే నేను టప్పాసుకుర్తిలో నేను గంగమ్మ తల్లి పూజ చేసి వెళ్ళాను. మత్స్యకారులకి మత్స్యకారులందరికీ నేను అండగా ఉంటాను. మీ అన్నదమ్ములు నేను మీకు అండగా ఉంటాను. మీ ఇంట్లో వాడిని ఎవరో బయట వాళ్ళు వచ్చి మరబోట్లు పెట్టుకోవడం కాదు. మీకు జనసేన ప్రభుత్వం 2019లో వస్తే మీరు కానీ అండగా ఉంటే మీకు మరబోట్లు, వలలు, శీతల గిడ్డింగ్ అంటే మన చేపలు పట్టుకుంటే వేట పట్టుకుంటే ఎక్కడికో చిన్నపాటి గిడ్డింగులు పెట్టుకోవచ్చు. మనం 20 లక్షలు కూడా పెట్టుకోవచ్చు. అన్నీ అంత పెద్ద కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. దానివల్ల 10 మందికి మన మత్స్యకారులకి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అందుకని నేను చెప్పేది చిన్నపాటి మనకి కోల్డ్ స్టోరేజ్లు పెట్టిద్దాం, శీతల గిడ్డింగులు పెట్టిద్దాం. సబ్సిడీ వస్తుంది ఒక శీతలకి, 20 లక్షల శీతల గిడ్డింగ్కి. మనం ఎందుకు బయట వాళ్ళ మీద ఆధారపడాలి? ఎందుకు మత్స్యకారులు ఆడపడుచులు వెళ్ళి మనకి సరిగ్గా రేట్ రావాలి. ఎక్కడ 600 అమ్ముతారు సందువా, అలాంటిది మనకు అమ్ముకుంటే మనకి డబ్బులు మనకు వస్తాయి. అందుకని దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుందాం. చెప్పండి, మనం పెద్దలందరికీ చెప్పండి, జనసేన పార్టీ మన మత్స్యకారులందరికీ అండగా ఉంటుందని చెప్పండి ఒకసారి. నేను అండగా ఉంటాను, మీకు శీతల గిడ్డింగులు పెట్టిస్తాం మనం. అలాగే మీరు ఎక్కడ బయటికి వెళ్ళొద్దు, మరబోట్లు తెప్పిద్దాం. ఎంతసేపు కూర్చోబెట్టి పెద్దోళ్ళు కాదు, పెద్ద వ్యక్తులు కాదు, పెద్ద వ్యాపారస్తులు కాదు, మనం బతకాలి. మనం భూమి బిడ్డలో, మనం భూమి పుత్రుల్లో మనం. ఇది మన సాంప్రదాయిక మనకి వేట విధానాలు, మన జీవన విధానం. మీకు కాబట్టి ఇంకెవరికి మేము అండగా ఉంటాం. అందుకని మత్స్యకారులందరికీ నా మాటగా చెప్పండి, మన మండలం నుంచి మనకి అండగా ఉంటాను దయచేసి చెప్పండి. ఎవరికి కూడా ఏమాత్రం మనోధైర్యంతో ఉండండి, అసలు అధైర్యపడదని చెప్పండి. ఒక మాట పెద్దలు మనోహర్ అనుకుంటే ఒక మాట చెప్పమంటున్నాను. దాదాపు 5 రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి విపత్తు కని వినిరిగిన రీతిలో వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మీకు తగిన సహాయం అందిందా లేదా తెలుసుకుందామని, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఈ సమాచారం తీసుకెళ్తేనే మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి పవన్ కళ్యాణ్ గారు 5 రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అందులో భాగంగా మీ సమస్యలు తెలుసుకోవడానికి, ప్రత్యేకంగా మత్స్యకారులకి ఒక మంచి విధానం తీసుకురావాలని, మీ జీవితాలని మార్చాలని ఒక మంచి సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు మరి మీకు ఆ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. దయచేసి పెద్దలందరూ కూడా మీరు గమనించాల్సింది, ప్రభుత్వాలు సరైన సమయంలో ఆదుకోవాలి. ఇటువంటి తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు, వాళ్ళ కుటుంబాలు. అటువంటి కుటుంబాలకి ఆర్థికంగా అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుండి వాళ్ళకి సహాయం అందించాలి తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సిన సందర్భం అవసరం కూడా రాదు. దయచేసి
ఈ కార్యక్రమాలు మనం పార్టీలకు అతీతంగా చేసుకుందాం. జన సైనికులు నిరంతరంగా గ్రామాల్లో తిరిగి మీ అందరికీ కూడా పౌష్టికాహారం కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, లేదా వైద్య సదుపాయాలు కానివ్వండి అందిస్తున్నారు. రాబోయే నెల రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేస్తారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి ప్రతి అందరినీ కూడా ఆదుకునే విధంగా జనసేన పార్టీ మీ తరఫున నిలబడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేసుకుంటూ, మీరు దయచేసి అధైర్యపడబాకండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మరి హంగులున్నా, ఆయన ఒక పెద్ద మెగాస్టార్ పవర్ స్టార్ అయినా కూడా ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి, మీకోసం, మీ సేవ చేయడానికి కోసం మీ ముందు వచ్చారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఆలోచన మనందరిలో రావాలి. సమాజానికి మనం ఉపయోగపడాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళమని అధైర్యపడబాకండి. ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి, అడగండి మీకు ఎందుకు సహాయం అందడం లేదో. మీతో పాటు మీ అందరం కూడా నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జీడీకి ఎకరాకి 50,000, కొత్త మొక్కల పెంపకం, 5 సంవత్సరాల సంరక్షణ వరకు 20,000 కల్పించాలి. ఉపాధి హామీ పథకం కింద కూలిపోయిన చెట్లకి చెత్తపుడికి తీసివేసి రైతులు తీసుకురావాలి. అలాగే వరి పంటకి ఇంకో 2 ఉపాధి హామీ పథకాలు రాశారు. దాంతోపాటు వరి పంటకి ఎకరాకి 25,000 చెల్లించాలి. తుఫాన్ బాధిత మండలాలు ప్రభుత్వం 5 సంవత్సరాలు దత్తత తీసుకోవాలి. కుల వృత్తులు వారికి 50,000 పరిహారం అందించాలి. గ్యాస్ బండ్ సబ్సిడీ ధర పెంచాలి. ప్రతి 3 పంచాయతీలకు అగ్రికల్చరల్ డెమాన్స్ట్రేటర్స్ నియమించాలి. 6 నెలల వరకు ప్రతి నెల ఉచిత రేషన్ పంపిణీ చేయాలి. 50 కేజీల పిండి, 3 కేజీల కందిపప్పు, 5 కేజీల ఉల్లిపాయలు, 5 కేజీల బంగాళదుంపలు, 3 కేజీల నూనె, 2 కేజీల పంచదార, 1 కేజీ చింతపండు. అలాగే 12 గోశాల నిర్మాణానికి 50,000, పూర్తిగా పాడిన గృహానికి 5 లక్షలు, రేగు పెంకు ఇండ్లకి రేకులిళ్ళకి పెంకులిళ్ళకి కలిపి మరమ్మతుకి 50,000, బాధిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. కౌలు రైతులకు తగు సరైన న్యాయం చేయాలి. పాడి రైతులకు ఆవుల పంపిణీ మరి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలి. చనిపోయిన ఆవుకి 35,000, గేదెకి 50,000, గొర్రెకి మేకకి చెరు 10,000 పరిహారం అందించాలి. తుఫాన్కి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు 10 లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. జీడీ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి. బాధిత గ్రామాల్లో ఉచిత యంత్ర పనిముట్ల సామాగ్రి పంపిణీ చేయాలి. వ్యవసాయ పంటల డ్వాక్రా రుణాల బాధిత గ్రామాల ప్రజలకు రుణమాఫీ చేయాలి. ఉద్యాన ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చంద్రన్న ఈ బీమా పథకాన్ని రెన్యూవల్స్ని ప్రభుత్వం భరించాలి. అలాగే మత్స్యకారులకు సంబంధించి బోటు మరమ్మతు నిమిత్తం 50,000 చెల్లించాలి. ఇంజన్ బోటుకి 5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పంపిణీ చేయాలి. వలలు పోయిన దానికి డ్యామేజ్కి 25 నుండి 50,000 పరిహారం అందించాలి. ప్రతి 5 ఎకరాలకు ఒక బోరు బావి ప్రభుత్వమే నిర్మాణం చేపట్టాలి. ప్రతి బాధిత మండలానికి ఒక అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలి. బాధిత గ్రామాలు ప్రతి కుటుంబానికి దోమతెర లాంటి పరదా లాంటి పంపిణీ చేపట్టాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పాడి పశువులకు ప్రభుత్వం ఉచితంగా దాణా సరఫరా చేయాలి. కరెంటు బిల్లులు 1 సంవత్సరం పాటు రద్దు చేయాలి. ఇది అమ్మ ఒక్క నిమిషం అందరూ వినండి. ఇప్పుడు ఈ పల్లిసారథి నుంచి ఇచ్చే రిప్రజెంటేషన్లో మీ జడ్పీటీసీ గారు ఉప్పరవెల్లి నీలవేణి గారు కూడాను
సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఆవిడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా కూడాను ఇక్కడ సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉప్పరవల్లి ఉదయ్ కుమార్ గారు ఆవిడ కూడా సంతకం పెట్టడం జరిగింది. సో గౌరవనీయులైన జనసేన అధ్యక్షులు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మా ఉద్దానం తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అన్నయ్య పెద్దన్నయ్య ప్రజారాజ్యం పెట్టి నుంచి వాళ్ళ అడుగుజాడల్లో నేను నడిచాం. చిన్నప్పటి నుంచి నాకు అన్నయ్య చిరంజీవి అన్నయ్య గారి ఇన్స్పిరేషన్, ఇప్పుడు మా అన్నయ్య గారి ఇన్స్పిరేషన్. అన్నయ్యకి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మా బాధలు వినేవాళ్ళు ఎవరూ లేరన్నయ్య. ఇక్కడ ఏ ప్రభుత్వము ప్రతిపక్షము మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నయ్య. మీరు వచ్చారు, మా సమస్యలు మేము ముందు పెట్టాం. ఈ సమస్యలన్నీ కూడా మీ సమస్యలనే మీరు భావించి మమ్మల్ని ఆదుకుంటారని ఒక్క కోరిక ఇక్కడున్న ప్రజలందరి కోరిక నా కోరికగా చెప్తాను అన్నయ్య. మీకు ఇక్కడ తుఫాన్ వచ్చి ఇంత కష్టంలో మేముంటే పంపిణీ అనేది ఏదో ప్రభుత్వ పథకంలో పంచుతున్నారన్నయ్య. ఇక్కడ వాళ్ళకే ప్రత్యేకంగా చేస్తున్నారన్నయ్య. మొన్న సీఎం గారు దృష్టికి సమస్యలు తీసుకెళ్లేటప్పుడు కూడా ఆయన సమస్యలు చెప్పడానికి ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు సమస్యలు ఎవరైతే తెలియజేస్తున్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు అన్నయ్య. దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మా సమస్యలు దయచేసి మీరు మా గొంతు ప్రభుత్వం వరకు వినిపించదన్నయ్య. మీరు అంటే మాత్రం అది ఇంటర్నేషనల్ అవుతుంది. అలాగే మీకు ప్రత్యేకమైన మరో వినతన్నయ్య, సినీ మీరు వచ్చిన ఫీల్డ్ అనేది సినీ రంగం నుంచి వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు ప్రతిదానికి కేరళ కానీ హుదూద్ కానీ వాళ్ళు విపరీతమైన డొనేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నయ్య. కానీ సినీ రంగం నుంచి స్పందన అనేది చాలా కరువుగా ఉందన్నయ్య, చాలా తక్కువగా ఉంది. దయచేసి మీరు ఒక్క అడుగు ఒక మాట దయచేసి మీరు వచ్చి మమ్మల్ని కాపాడతారని కోరుకుంటాం అన్నయ్య. థ్యాంక్ యూ. ఒక నిమిషం. ముఖ్యంగా నేను మన జనసేన నుంచి మనం కోరుకుంటుంది కూడా మీకు తెలుసు, నాకు రాజకీయాలు డబ్బు సంపాదనకో కొత్తగా పేరు సంపాదించడానికో నేను రాజకీయం పార్టీ పెట్టాల. మన కష్టాలు, అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, ఇన్ని లక్షల మంది తీర ప్రాంతంలో ఉన్న మనకి మత్స్యకారులు ఉన్నా కానీ వారికి సరిగ్గా పట్టించుకొని ప్రభుత్వాలు ఇవన్నీ నన్ను చాలా కలిచివేసినాయి. అలాగే మన రైతులకు అండగా నిలబడే ప్రభుత్వాలు లేవు. నేను ఒక చిన్నపాటి రైతుని, నాకు ఆ రైతు కష్టాలు బాగా తెలిసిన వాడిని, మనుషుల కష్టాలు తెలిసిన వాడిని. మన పల్లిసారథి నుంచి మీరు ఇచ్చిన మొత్తం 34 పాయింట్లతో ఇచ్చారు ఈ రిప్రజెంటేషను. దీనిని రేపంతా కూర్చొని మిగతా వాళ్ళందరితో చాలా సమస్యలు, ఇలాంటి రిప్రజెంటేషన్ చాలా వచ్చినాయి, ఇలాంటి విన్నపాలు చాలా వచ్చినాయి. అన్నిటినీ గుర్తుపెట్టుకొని నేను ఫైనల్ ఒక పరిపూర్ణ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి. ఎందుకంటే సమస్య ఏమవుతుందంటే బయట ఎవరికి తెలియట్లా. మనకి ఇంత పంట నష్టం అయిపోయింది, ఇంత సర్వనాశనం అయిపోయినాయి. మీడియా పట్టించుకోలేదు, ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు అంటే అలా కాదు. సమస్య ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా బోట్లో వచ్చేసారు, మొత్తం రబ్బర్ బూట్లు వేసుకొని ఫోటోలు దిగిపోయారు. రబ్బర్ బూట్లు వేసుకొని ఫోటోలు దిగిపోయి మన గవర్నర్ నరసింహన్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, మొత్తం కరెంట్ వచ్చేసిందని చెప్పారు. ఈ రోజుకి 10 రోజులు అయింది కరెంట్ రాలా. మళ్ళీ వచ్చే సోమవారం వరకు కూడా కరెంట్ రాదు, వారం వరకు కూడా రాదంట, అది చెప్తా ఉన్నారు వాళ్ళు. సిక్కులంటే చిన్న చూపు, మరి ఏం చేస్తాం మనం? సిక్కులంటే చిన్న చూపు ఎందుకు మరి? ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, నాకు విషయం తెలిస్తే మనం మాట్లాడచ్చు. అసలు మనకి బయట తెలియట్లేదు. ఇంత సర్వనాశనం అయిపోయింది పంట.
మనం ఇన్ని మండలాలు దెబ్బతిన్నాయి, 8 మండలాలు సంపూర్ణంగా దెబ్బతిన్నాయి. చెట్లు వందల సంవత్సరాల చెట్లు కూలిపోయినాయి. ఇంకా 10-15 సంవత్సరాల వరకు మనకు సరైన బలమైన పంట రాదు. మనం జీడి రైతుతో మాట్లాడుతూ ఉంటే ఒక జీడి పిక్కలు 5 నుంచి 7 బస్తాలు అమ్ముకుంటే నా బిడ్డకి ఇంజనీరింగ్ ఫీజు కడతాను నేను నెలకని. అలాంటి సంపదంతా పోయింది. ఈ బిడ్డల ఫీజులు ఎలా కట్టుకుంటాం? ఒకటి కాదు సమస్య. ఈరోజు కనిపించే సమస్య ఒకటైతే దానికి వెనక తన్నుకొచ్చే సమస్యలు పోలన్నీ ఉంటాయి. దీని గురించి మాట్లాడేది ఒక రోజులో నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఒక రోజుకు 2 రోజులకు 5 రోజులకు రాలేదు. దీన్ని తీసుకెళ్ళి మనం నాయకులు చెప్తా ఉన్నాను, సినిమాబు గారు చెప్తా ఉన్నాను, పూర్ణచంద్రరావు గారు చెప్తాను, సుజాత గారు చెప్తాను, అందరూ చెప్తా ఉన్నాను. మీరు దయచేసి అన్ని గ్రామాలకు పోండి, మీరు అన్ని గ్రామాలపై సమస్యలు తీసుకురండి, మళ్ళీ తీసుకొని బలంగా మాట్లాడదాం. ఇది నేను ముఖ్యంగా ఈ పంట ముందు ఊరడింపు కావాలి, ధైర్యం కావాలి, మనోధైర్యం కావాలంటే నేను కోరుకుంటుంది ఒకటే, నేను పోరాటం చేయదలుచుకుంది ఒకటే. సంపూర్ణ మన మండలాలకి, మన సిక్కోలు మండలాలకి, దెబ్బతిన్న మండలాలకి ముందస్తుగా కంప్లీట్గా సంపూర్ణంగా రుణమాఫీ చేసి తీరాలి. చేయించే బాధ్యత మంది. పోరాటం చేద్దాం. ఒక నిమిషం ఏంటి సమస్య విన్నా ఆర్థికంగా ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. కానీ మీరు పక్క ఇల్లు కట్టుకుంటే దఫాలుగా వేస్తానంటున్నారు. ప్రస్తుతం ఉండడానికి కూడా వీలు లేదు. ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నారు? అంటే మనకి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు చాలా కోపం వచ్చింది. నన్ను నిలదీస్తారేంటి అని చెప్పి. నన్ను నిలదీస్తే బుల్డోజ్ చేయించేస్తాను, బుల్డోజర్తో కొట్టించేస్తాను అంటున్నారు ఆయన. బుల్డోజ్ చేయించేస్తాను. బుల్డోజ్ అంటే ఏంటి? బుల్డోజర్ ఉండదు కదా, దాన్ని నెట్టిచ్చేస్తానంటే నెట్టిచ్చేస్తానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నన్ను కూడా తిడతారు. నిన్ను కూడా ఒక గ్రామం పోతే నిలదీస్తాను, నువ్వు ఏం చేసావు అది అని మాట్లాడితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రి స్థానంలో లేను, సార్ ప్రభుత్వంలో లేరు. కానీ ఎందుకు తింటున్నావు అంటే, అరే మీకు బాధ వచ్చినప్పుడు మరి ఎవరికి చెప్పుకుంటారు? బాధ్యత తీసుకున్నాను చెప్పుకుంటారు, నన్ను తిడతారు. అలాంటిది ముఖ్యమంత్రి గారి స్థానంలో ఆయన కూర్చున్నప్పుడు ఆయన నిలదీస్తారు, తిడతారు. ఒకసారి దాని పెద్ద సంపూర్ణ జీవితం నాశనం అయినప్పుడు ఒక మాట అనమా? వాళ్ళ అబ్బాయి కూర్చోబెట్టి గోలు పెట్టడం, నాకు ముఖ్యమంత్రి అవ్వాలి భరించటం వాళ్ళ అబ్బాయిని. చెప్పిన వాళ్ళ నాన్నగారు చెప్పచ్చు కదా, బాబు నువ్వు సైకిల్ దొక్కమా, నీకు ఎందుకు ముఖ్యమంత్రి పని చెప్పరు, ఆయన చెప్పరు. అలా కాదు. అరే కోపం ఇంత నాశనం అయిపోయింది, తిత్లీ తుఫాన్ అని చెప్పి ఓ మాట అంటారు, ఓ మాట తిడతారు. దేనికి? అన్నం లేనిదు, దోమలు కొడుతున్నాయి పసిబిడ్డల్ని, కరెంట్ లేదు, నీళ్లు లేవు. మరి ఈ బాధలో 10 మాటలు అంటారు పిల్లలు, తిడతారు. భరించాలా అధికారులు కూడా, మంత్రులు భరించాలి. అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి బెదిరిస్తాం, మిమ్మల్ని మీకు రేషన్ కార్డులు ఎలా వస్తో చూస్తామని అరెస్టులు చేస్తే ఎట్లా? ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అలాగే స్థానిక నేతలకు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం నేతలు దయచేసి బెదిరించకండి. ఈరోజు కాలం మీది, ఈ కాలం కూడా మేము ఇవ్వడం వల్ల మీకు కాలం వచ్చింది, మర్చిపోకుండా బాధ్యత. ఒకటే చెప్తాను మీ అందరికీ, తమ్ముళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, మిమ్మల్ని ఎవరన్నా అరెస్టులు చేస్తాం, రేషన్ కార్డులు ఇవ్వం, మేము అమ్మా నాన్నలు బెదిరిస్తే ఒకటే చెప్పండి, మీరు అస్తమిస్తున్న సూర్యులు, మేము ఉదయిస్తున్న సూర్యులు, మర్చిపోద్దని చెప్పండి వాళ్ళకి. అంటే చిన్నప్పుడు నిన్న ఎవరు అడుగుతూ ఉన్నారు ఇట్లా బెదిరిస్తున్నారని ఒకటే చెప్పాను వాళ్ళకి. మా వీధిలో రౌడీ ఉన్నాడు, వాడు మేము పెరిగేటప్పుడు మా 4-5 తరగతులు బెదిరిస్తూ ఉంటాడు మమ్మల్ని అందరినీ. వాడు కొద్ది రోజుల తర్వాత, మీరు వయసు పెద్ద తవ్వాలిగా, నీకు వయసు జవసత్వాలు ఉడుకుతాయి కదా నీకు. మేము కరెక్ట్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ వాడు కొంచెం వయసు సడిలింది, లాగే అందరిని కూర్చోబెట్టి 5-6 మంది పెట్టి బద్దలు కొట్టేసామండి. అట్లాగా ప్రతి బెదిరించే నాయకులందరికీ చెప్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులకి, కాలం మాది, యువతది. ఈ రోజున ఇందాక ఎవరు మాట్లాడు అబ్బాయి ఇక్కడ, నీ పేరేంటి? రాజేష్. ఎంత వయసు రాజేష్ నీకు? 35. రాజేష్కి 10 సంవత్సరాల క్రితం ఎంత? 25 ఏళ్ళు. ఇంకా ఇప్పుడు నన్ను చాలామంది అనేవాళ్ళు 2009లో మీ చుట్టూ చిన్నపిల్లలు తిరుగుతారండి. ఈ రోజు కూడా మా చుట్టూ చిన్నపిల్లలు తిరుగుతారు. అప్పుడు పిల్లలు, ఈ రోజున రాజేష్లు. అలాగ మాకు ఎప్పుడు అండగా ఉండదు కొత్త తరం. మాకు దోపిడీ చేయాలని లేదు, 1000 కోట్లు ఇంటికి తీసుకెళ్ళాలని లేదు, మా అబ్బాయిని సైకిల్ దొక్కించి ముఖ్యమంత్రులు చేయాలని కోరికలు నాకైతే లేవు. మరి లోకేష్ గారు వచ్చారా అక్కడికి? మరి లోకేష్ గారికి శ్రీకాకుళంలో ఉన్నారంటే ఆయన ఏం చేస్తారో నాకేం తెలియట్లా. మరి వాళ్ళ నాన్నగారేమో నన్ను తిడతా ఉన్నారు,
నువ్వు ఒడ్డును కూర్చొని రాళ్ళు వేస్తున్నావు, ఒడ్డును కూర్చొని గెడ్డలు వేస్తున్నావు, ఇంకేదో ఏమేమో. అరే మాకు సరదా తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి. ఎవరైనా సరే బాధలు ఉన్నప్పుడు దాని మీద మేము రాజకీయ లబ్ధి పొందాలనుకున్నా, నాకేం రాజకీయ లబ్ధి? ఏమి ఆశించకుండా చేసినట్టు నాకు మిమ్మల్ని తిడితే నాకేమో. సరే మీరు ఏం చేయట్లేదే. కళా వెంకట్రావు గారు ఏం చేస్తారు? వచ్చారు కళా వెంకట్రావు గారు మనకి? అచ్చెన్నాయుడు గారు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? అచ్చెన్నాయుడు గారు రాలేదా? మీరు అబద్ధాలు చెప్పకండి నాకు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇన్ఫర్మేషన్ కనుక్కోకుండా వచ్చామంటారు. రాలా? మరి ఆయన ఏ గ్రామాలకు వెళ్తారో తెలియదు. రామ్మోహన్ నాయుడు గారు వచ్చారా? రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీలో బిజీగా ఉంటారమ్మా. ఆయన డిస్టర్బ్ చేయొద్దు. ఆయన లోకేష్ గారు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. మా ఒకటే అడగండి, రేపు పొద్దున వస్తే మీకు ఎందుకు ఓట్లు వేయాలని అడగండి. మేమేమంటామంటే 34 డిమాండ్లు నాకే ఇచ్చారు. అలాంటిది నేనేమంటానంటే మాకు తుఫాన్ షెల్టర్ ఉంది, వర్షం వల్ల తుఫాన్ వస్తూ ఉంది. తుఫాన్ వచ్చినప్పుడు ముందే ఏం చెప్పాలి? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే చాలా గొప్పగా అందరి చేత కితాబులు ఇప్పించేసుకున్నాం, నేను చాలా అద్భుతంగా చేసాం. ఎప్పుడు గవర్నర్ గారికి ఆయనకి పడదండ. మరి అలాంటిది గవర్నర్ గారు ఆయన మెచ్చుకునేలా చేశారు. మరి ఏం మ్యాజిక్ చేశారు నాకు తెలియట్లా. ఏదో మ్యాజిక్ చేస్తాను ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు. నాకు అలాగేదు. ఇప్పుడు ఇందాక అన్న మనోహర్ గారు పేపర్ కటింగ్ చూపిస్తాను నీ గురించి ఇలా వచ్చిందని. ముఖ్యమంత్రి గారు చూసంట నేనంట జగన్ అంట బీజేపీని అంతా కలిసి అంటే ఒక మాట మాట్లాడంటే ఆయన కష్టాలు పెట్టేస్తున్నామంట. కష్టాలు ఎవరు పడతారంటే 10 రోజులు కరెంట్లో మనం లేక మనం కష్టాలు పడుతున్నాం. ఆయన ఏం కష్టాలు పడుతున్నారు? పెద్ద ఓకే నేనేమంటారు, ఆయన ముఖ్యమంత్రి, ఆయనకి సెక్యూరిటీ కావాలి, ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి, నేను అర్థం చేసుకోగలను. కష్టాలు మనం పడుతున్నాం, ప్రజలు పడుతున్నారు, ఆయన కష్టాలు పెడుతున్నామంట. ముఖ్యమంత్రి గారు నిజంగా కానీ ఉంటేనే మీరు అలాంటి మంత్రినే కదా, మీరు అలాంటి పెద్ద అనుభవజ్ఞులనే కదా నేను సపోర్ట్ చేస్తాను. మా అన్నయ్యని వదిలి ఎత్తుకొచ్చాను ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేయడానికి. కానీ మనందరికీ అండగా నిలబడతారని కదా, మనందరికీ అండగా నిలబడతారని కదా మరి కూర్చోబెట్టి. అంతేగాని అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ గారికి డబ్బులు సంపాదించుకోవడానికా, లేదా జన్మభూమి కమిటీలు పెట్టి మీరు డబ్బులు దొయ్యడానికా నేను మిమ్మల్ని సపోర్ట్ చేసింది? నేనేమంటానంటే అరే నేను ఇప్పుడే తెలుగుదేశం తిట్టడానికి రాలా. అరే ఇంత పంట నష్టం అయిపోయింది, జీవితాలు తిరిగి రావు, చుట్టానికి చెట్లు ఉన్నాయి, ఆ మువ్వలు ఇరిగిపోయినాయి, మళ్ళీ కాస్తాయి కొబ్బరికాయలు మళ్ళీ దానికి మీరు చెప్పండి. ఇంత 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 విచ్ఛిన్నం అయిపోతే దీని గురించి మాట్లాడడానికి వస్తే అది ఎప్పుడు రమ్మంటాం? అన్నీ కూర్చోబెట్టి సరిగ్గా పోలీసులకి రెవెన్యూ శాఖ ఇబ్బంది అప్పుడు రమ్మన్నా. మళ్ళీ వస్తే తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్స్ నువ్వు సహాయ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాడు, వచ్చి తిరుగుతున్నాడు అంటారు. అప్పుడు వస్తే అప్పుడు అలా, కొంచెం లేట్గా వస్తే ఒక 3 రోజుల తర్వాత వస్తేనే మళ్ళీ ఇట్లా. ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తా ఉన్నాను. ఇంకో కొత్త మాట ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే మీరందరూ వైసీపీ అమ్మా, మీరందరూ అంట వాళ్ళంట కూర్చోబెట్టంట. మరి వైసీపీ నాయకుడు కనిపించట్లేదు, ఆయన కూర్చోబెని ఎక్కడ మరి విజయనగరం ఎక్కడ తిరుగుతున్నారు. మనకి పక్కనున్న మన సిక్కోలు జిల్లా కనిపించట్లేదు, వెళ్తా ఉన్నారు. మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఆయన సంగతి ఆయన వదిలేదు. ఇది అలాగే అచ్చెన్నాయుడు గారికి కూడా మీరు పెద్దలు, మీరు ఈ రోజున మంత్రి అయ్యి మమ్మల్ని ఎక్కి దొక్కుతూ ఉన్నారు. మీరు మంత్రి అవ్వడానికి నేను అండగా నిలబడ్డాం, మర్చిపోకండి అన్నమాట. మీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ఈ రోజున కొత్త తరం వస్తూ ఉంది రాజకీయాలకు. ఆడపడుచులు కొత్త మార్పు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆడపడుచులు 10 లక్షల మంది తూర్పుగోదావరి జిల్లాలో దేనికి వచ్చారు? పవన్ కళ్యాణ్ చూడడానికి వస్తారా? కొత్త పవన్ కళ్యాణ్ వాళ్ళకి మీరు నేను కొత్త మీ అందరికీ సినిమాలు చూడలేమన్నాను. మీ విలువైన కాలాన్ని, మీ విలువైన సమయాన్ని నాకు ఎందుకు ఇస్తారు? మీకు సమస్యలు చెప్పుకోవడానికి నేను ఒకడిని, అంతేగాని కూర్చోబెట్టి నేను యాక్టర్ అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఎప్పుడో నన్ను చూడాలంటే సినిమాలో డబ్బులు లేదు, టీవీలో కనిపిస్తాను ఫ్రీగా కదా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూడొచ్చు. అది కాదు, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఈ రోజున బయటకు వచ్చి నాకు సమస్యలు చెప్తున్నారంటే చాలా ఆవేదనతో ఉన్నారు ప్రజలు. 10 రోజులు కరెంట్ లేకపోతే ఏం చేస్తారు? కోపాలు రావా? ఈ రోజు నేను యువత తరపు నుంచి కూడా కోరుకుంటా ఉంది, వాళ్ళందరూ ఒకటే అడుగుతూ ఉన్నారు. మన బెండి గ్రామం పోయిన పలాస నియోజకవర్గంలో వెళ్తే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, అన్న మాకు 25 సంవత్సరాలు 25 కేజీలు బియ్యం వద్దన్న, మాకు 25 సంవత్సరాలు ఫ్యూచర్ కావాలి, మాకు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మనం చిన్నప్పటి నుంచి మనం ఎదుగు చూస్తూ ఉన్నాం, చెట్లు సర్వనాశనం అయిపోయినాయి. తిరిగి మళ్ళీ మీరు చెప్పండి, ఇలాంటి ఉద్దానం రావాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల పైన పట్టదా మనకి? మరి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఇదే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం అంటే.
ఇంకంతే ఎట్లా ఉంటుంది. ఈ లోపల భూములను కొనేయడానికి రాబందులు వస్తాయి, మన భూములు దోచేయడానికి రాబందులు వస్తాయి, మన ఉపాధి అవకాశాలు దెబ్బతీయడానికి రాబందులు వస్తాయి. వీటన్నిటిని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రభుత్వం ప్రకటించిన పథకాల ద్వారా మాకు కనీసం 10% కూడా నష్ట నివారణ జరగదు. కింద ఇచ్చిన సమస్యల పరిష్కారాన్ని కేంద్ర రాష్ట్రం తెలియజేస్తున్నాం. మీరు అంటుంది ఏంటంటే కాపు వచ్చేంత వరకు కనీసం 5 సంవత్సరాల వరకు ప్రతి నెల రైతుకి పంటలంటే మీరు ఏది ఈ కొబ్బరి చెట్లు, జీడి, పనస మామిడి అన్నిటికీ మేము అనేది ఏంటంటే మీరు 5 సంవత్సరాలు అడుగుతున్నారు. అన్న మనోహర్ గారు మేము అనుకుంటుంది మీకు 10 సంవత్సరాలు అండగా ఉండాలి. 1 year. అదే చెప్పేది. ఆ భృతి రైతుకి మనకి సంవత్సరానికి మీరు కూర్చొని పంటలు కాపు వచ్చేంత వరకు కనీసం 5 సంవత్సరాల వరకు ప్రతి నెల రైతుకి నెలసరి భృతి అందివ్వాలన్నారు. మనం అనుకుంటుంది సంవత్సరానికి. అంటే 10 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలు అడుగుతున్నారు, మేము 10 సంవత్సరాలకు ఆలోచిస్తున్నాం. జనసేన ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేత వాళ్ళ చేత చేయదు. నాకు ఆ పేరు మా జనసేనకి రావాలని లేదు. మీకు మంచి జరిగితే నాకు ఏ పార్టీ నుంచి జరిగినా నాకు నిజంగా ఆనందమే. మీరు మా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళండి. అది ఆ పేరు మంచి పేరు నాకే రావాలని లేదు. తెలుగుదేశం ప్రభుత్వం సంపాదించుకుంటే మంచిది. నేను అలాంటి కాదు కదా, మిగతా నాయకులకి నాకు తేడా లేదు. అది ఎవరికంటే నేను ఎప్పుడు నీ ఓట్లు అడిగానా? నేను ఉద్దానంకి వచ్చాను. ఎప్పుడు నేను చేస్తాను. నేను మిమ్మల్ని ఓట్లేం కాదు. నేను వచ్చింది కడుపు మండి మీ జనరేషన్ కోసం, మీ తరం కోసం వచ్చాను. నాకేం కావాలి? ఇంట్లో కూర్చోవచ్చు కదా, సినిమాలు మొత్తం డబ్బులుగా సంపాదించి. నాకేం సరదానా? నేను వచ్చాను ఆయన రామ్మోహన్ నాయుడు గారినా, లేదంటే మరి కళ్ళ వెంకటరావు గారినా. కరెంటు మంత్రి అయింది, ఆయన కరెంట్ లేకుండా చేశారు మీ అందరికి. అది ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అలాగే ఇప్పుడు నిన్న రైతులను అడుగుతున్న జీడి మామిడి రైతుల్ని తీయడానికి ఎంత అవుతామో. ఒక మామిడి మన జీడి చెట్టు అంటే కనీసం కూర్చోబెట్టి 4 కూర్చొని ఒక చెట్టు తీయడానికి ఒక రోజు పడుతూ ఉంది. ఇన్ని వేల ఎకరాల్లో జీడి చెట్లు తీయాలంటే, జీడి చెట్లు తీయాలని ఎంత కష్టం. అందుకని మీరు అడుగుతుంది పంట భూములు పడిపోయిన చెట్లని ప్రభుత్వమే తొలగించి నూతన పంట విధానాన్ని తీసుకురావాలని చెప్పి. ఇది ఖచ్చితంగా చేయాలి. మీకు అండగా ఉంటాం. ఇది 100% తీసుకొస్తాం ఈ మాట. అలాగే ఈ కరువు టైంలో ఇందాక మీరు అడుగుతుంది నిత్యావసర వస్తువుల ధరల్లో ముఖ్యంగా దీన్ని ప్రత్యేకమైన పథకాలు పెట్టాలి. మన మండలాల వరకు ప్రత్యేక పథకాలు మన 8 మండలాలు దెబ్బతిని ఉన్నాయి. దాంట్లో మన వజ్రకొత్తూరు మండలం ఒకటి చాలా బలంగా దెబ్బతింది. ఇలాంటి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ మండలాలకి ప్రత్యేకమైన ధరల నియంత్రణ, అంటే అవసరమైతే ప్రభుత్వం ఉచితంగానే రేషన్ సరఫరా చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం వెనుకబడిపోయిన ప్రాంతం, రేట్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. దీనికి అందుకని ప్రభుత్వాన్ని కూడా మేము ఏం తీసుకెళ్తామంటే ప్రత్యేకమైన దృష్టి సారించి అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చి, కావాలంటే మీరు కేసులు పెట్టద్దని చెప్పి మరి మా ప్రధానమంత్రి గారితో మాట్లాడుకుంటారు. అలా కాకుండా మీరు ఉద్దానం కోసం మీరు వెళ్ళండి. ఒకసారి లోకేష్ గారిని పంపించండి, లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని కావాలని పంపించండి కేంద్రానికి తీసుకెళ్ళి. కావాలని నేను కూడా మాట్లాడతాం. నేను ఈ రోజున హైదరాబాద్ పోయి గవర్నర్ గారితో, నేను మనోహర్ గారు గవర్నర్ గారి దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఎమ్మెల్యే కూడా రాలా. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు? శివాజీ గారా? శివాజీ గారా? ఎమ్మెల్యే గారు కనిపించట్లేదు. నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మీరు యూత్, మీకు పోరాటం చేసే ధైర్యం ఉండాలి. ఇంకా చెప్తున్నాను. నీ పేరేంటి తల్లి? నీ పేరు నందిని. తల్లి నువ్వు కూర్చో. ఎందుకు మీరు
20 రోజులు పడతా? అలా కాదు. ఇప్పుడు ఉదాహరణ ఒక చెప్తా. ఇందాక ఎవరితో మాట్లాడుతున్నాం, ప్రజలతో మాట్లాడుతుంటే కరెంటు స్తంభాలు ఒక 5 మంది కలిపి ఒక స్తంభం వేస్తున్నారండి. పూర్తి ఒక రోజు పడుతుంది అంటే అలా వేస్తే 8 స్తంభాలు పడతాయి. నలుగురు కలిసి రోడ్డు మీద ఒక స్తంభం వేస్తా ఉన్నారు. మళ్ళీ ఏది స్తంభం పాతి పెట్టడానికి మళ్ళీ ఇప్పుడు లైన్ వేసేవాళ్ళు వాళ్ళు వేరు. 500 టీములు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మొన్న కలెక్టర్ గారు మళ్ళీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 500 టీమ్స్ ఎలక్ట్రికల్ మన కరెంట్ టీమ్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ టీమ్స్. వాళ్ళు పంపించింది 100 టీంలే, 500 టీములు లేవు అక్కడ. 100 టీమ్నా యూనిట్ 900 సారీ 500 కాదు 900 టీమ్స్ కావాలి మనకి 5 రోజుల్లోగా నిజంగా కరెంట్ రావాలంటే 900. అంటే ప్రభుత్వం దీనికి ఇప్పుడు తుఫాన్ వస్తూ ఉంది, ముందే రెడీ అవ్వాలి కదా. అలాగే మనకి వైజాగ్లో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం సిటీ కదా అందరికి తెలిసిపోద్ది బయట అని చెప్పి. ఇక్కడైతే సిక్కులు కదా మారుమూల ఉంటుంది, ఎవరికి తెలుస్తుంది. పోతే పని చేస్తే జాముంది, మనం ఎవరు పట్టించుకోవాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఉంది, ఎవరైనా పట్టించుకున్నాడో వచ్చి? మన జన సైనికులు పట్టించుకున్నారు. మన జన సైనికులు, మన యువత, మన కుర్రవాళ్ళు, మన వేడి రక్తం, మన ఉడుకు రక్తం, మన పోరాట రక్తం, వాళ్ళు వచ్చారు ముందుకి. వాళ్ళు వచ్చి అన్న చూడండి అప్పుడు నేను పట్టుకెళ్ళగలను. మీరు లేకపోతే నాకు అది ఎందుకని ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున. నిన్న ఎవరు చెప్తా ఉన్నారు అమరావతి ఎవరు కడతా అంటే అగ్రిగోల్డ్ మొత్తం బేస్ చేసి కడుతున్నారు పెద్ద అని చెప్తా ఉన్నారు. అగ్రిగోల్డ్ డబ్బంతా పెట్టి మీరు అమరావతిలో కడుతున్నారు. నాకే మన వాళ్ళు ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది, ఎప్పుడు రిలీజ్ చేస్తాను. అలాగే ఇది ఒక తుఫాన్ వస్తుంది అంటే హుదూద్ వస్తున్నప్పుడు అన్నీ రెడీ అయిపోయారు. నష్టం చాలా తక్కువ అయిపోయింది, కిటికీలకి మనకి చెక్కలు కొట్టించుకున్నారు. అలాంటిది ఏ హెడ్ దీనికి తిత్లీ అనే తుఫాను పేరు పెట్టగలిగినప్పుడు ఇక్కడ తీరాన్ని ఇక్కడ మనకి ఎప్పుడైనా వర్షం వచ్చే ప్రాంతమే కదా, తుఫాన్ వచ్చే ప్రాంతమే కదా మన సిక్కోలు ప్రాంతం, మన తీర ప్రాంతం అంతా మరి జాగ్రత్తగా ఉండాలి కదా. నేను తుఫాన్ షెల్టర్ చూశాను. తుఫాన్ షెల్టర్కి వెళ్తే మొత్తం మట్టి కొట్టుకుపోయి కొన్ని సంవత్సరాల నుంచి వాడలాగా ఉంది అక్కడ పడిపోతే. ఇలా ఉంది తుఫాన్ సెంటర్స్. ఇలా ఏ మూలకెళ్ళినా ప్రభుత్వం రెడీగా లేదు. తుఫాన్ వస్తుంది అంటే ప్రతి మండలానికి మన గొడుగులు ప్రతి మండలానికి మన దెబ్బలు తింటాం అని చెప్పేసి ముందే డబ్బులు పంపించాలి, రేషన్ సరుకులు పంపించాలి, అలాగే లైట్లు పంపించాలి, క్యాండిల్స్. అంటే 3 రోజులు సరిపోద్ది. 3 రోజులు గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళు సరిగ్గా ప్రిపరేషన్ లేదు గవర్నమెంట్కి, దానివల్ల వచ్చిన సమస్యలు. ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడలేదు, జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే ఇది తిరిగి కోలుకోలేని నష్టం. ఈ కోలుకోలేని నష్టాలు మనం ఏం కోరుతున్నామంటే సంపూర్ణమైన మన మండలాలకి రుణమాఫీ చేయాలి. మిగతా జిల్లాలకు చేస్తారో లేదో మనకు అనవసరం, కానీ మన సిక్కోలు మన మండలాలకి సంపూర్ణంగా రుణమాఫీ చేయాలి. అలాగే 10 సంవత్సరాల వరకు మనకి ఆదుకునే ఒక సంవత్సరం వరకు నెలవారీ అడుగుతున్నారు కాదు, ప్రతి సంవత్సరానికి ఒకసారి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల వరకు తిరిగి మనకి పంట బలంగా చేతికొచ్చే వరకు మన ఉద్దానానికి అండగా నిలబడాలి. నేను ఉద్దానం కిడ్నీ సమస్యను ఎలా బయటికి తీసుకొచ్చానో ఈ రోజున మన తిత్లీ ఉద్దానంలో దెబ్బలు తీస్తుంది. అలాంటి ఉద్దానానికి నేను తీసుకుంటాను, నేను బాధ్యత తీసుకుంటాను, నేను మాట్లాడతాను. మీకు నాకు తెలుసు నేను బాధ్యత తీసుకుంటానంటే మీరు నన్ను తిడతారని కూడా తెలుసు. సరిగ్గా ఏమో చిన్న అక్కడ కొబ్బరి చెట్టు ఆగిపోయిన మళ్ళీ తిడతారు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నేను తిట్టించుకుంటా మీ చేత. ఎందుకంటే మీరు నా ఇంట్లో వాళ్ళు, మీరు నన్ను కాకపోతే ఇంకేమని తిడతారు. మీ ఇంట్లో వాడిని రేపు పొద్దున కూర్చి మన గ్రామాల్లో పోయి అన్న వల నువ్వు ఇప్పిస్తానో సరిగ్గా రాలేదు నేను తిడితే నేను పడతాను ఆ మాట. అరే నువ్వు బోట్ రిపేర్ చేయిస్తానో నువ్వు డబ్బులు సరిగ్గా ఇప్పించాలి పడతాను ఆ మాట. నేనేంటంటే ఆ మాట పడకుండా చేయించుకున్న బాధ్యత నాది, నేను చేయిస్తాను అన్నమాట. అలాగే నాకు 1000 కోట్ల అవసరం లేదబ్బా మిగతా వాళ్ళలాగా. నాకు నా బిడ్డల్ని ముఖ్యమంత్రులు చేయాలని నాకు కోరికలు లేవు. వాళ్ళు ఏదో రీజనబుల్ చదువుకొని ఎవరిని దోపిడీ చేయకుండా చాలా భగవంతుడి బోళ్ళని దండాలు పెట్టుకుంటా. నాకేమవుతుంది ఎవరిని దండం. నా కోరికల్లా మన సిక్కోలు జిల్లాకి వెనుకబడ్డ ప్రాంతం కాదు, మనకు అభివృద్ధి పడ్డ ప్రాంతం అని అనిపించాలి. కిడ్నీ వ్యాధులు రాకూడదు. ఇలాంటి తుఫాన్లు భగవంతుడు మనకి ప్రకృతి వైపరీత్యాల దగ్గర ఉన్నాం కాబట్టి ఇలాంటి తుఫాన్లు వస్తే తట్టుకునే శక్తి ఉండే ఉద్దానం కింద కావాలి. అది నేను చేసి పెడతాను మీకు జనసేన పార్టీ నుంచి. అలాగే మనకి విపరీతమైన లాస్ట్ టైం నేను పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ మన కోకోనట్ బోర్డు ఉంటుంది. అది ఏంటంటే అది ఏం చేస్తుంటే కొబ్బరి పీచు ఉంటుంది, బోల్డ్ అని పరిశ్రమలు రావచ్చు, బోల్డ్ అంత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఎవరెవరో ఎక్కడెక్కడికో పోయి మన శ్రీకాకుళం వాళ్ళందరూ ఎటుపోతూ ఉన్నారు, ఇటు దుబాయో గల్ఫో పోతూ ఉన్నారు. గల్ఫ్ పోతే చాలామంది అటు మత్స్యకారులు అటు మనకి ఇటువైపు పోయేది.
అసలు అందరూ ఇక్కడే ఉండాలి అంటే ముందు మనకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఒక కోకోనట్ బోర్డు అంటే మనకి ఒక కొబ్బరి నుంచి ఎన్ని ముడి పదార్థాలు తీయచ్చు, ఆ ముడి పదార్థాల ద్వారా చాలా పరిశ్రమలు పెట్టచ్చు. పరిశ్రమలు పెడితే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రకృతి దెబ్బ తినకుండా మనకి కోకోనట్ బోర్డు లాంటిది పెట్టచ్చు, మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే జీడీని ప్రాసెస్ చేసే మన క్యాష్యూ బోర్డు పెట్టచ్చు. ఇవన్నీ నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన మేనిఫెస్టోలో పెడదాం అనుకున్నాను. అందుకని మీకు ముందే చెప్తున్నాను. నేను ఇంకా మేనిఫెస్టోలో ఇంకా టైం ఉంది కదా మన దానికి చెప్పడానికి అని చెప్పి, అందుకని ఉద్దానానికి నేను బాధ్యత తీసుకున్న మనకి క్యాష్యూ బోర్డు వచ్చేలాగా, తద్వారా దానివల్ల మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన పిల్లలు బయటికి ఊళ్ళకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండేలాగా. అలాగే మనకి ఈ కోకోనట్ బోర్డు ఇవన్నీ ఇక్కడే ఉండేలాగా. అలాగే మన మత్స్యకారులకి ముఖ్యంగా మీరు బలంగా ఎక్కువ దూరం వెళ్ళగలిగే బోట్లు, బలమైన బోట్లు, అలాగే మీరు వేట చేసుకొస్తే అది స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీసు, దాని దిశగా నేను మేనిఫెస్టోలో పెడతాను, మీకు అండగా నిలబడతాను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి అవ్వాలని ఏముంది అంటే ముఖ్యమంత్రి కొడుకు కావాలా? అదే నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి కాకూడదా? ఇప్పుడు నాకేంటంటే మీకు ఇప్పుడు దాకా తెలియదు కదా, చిన్నప్పుడు మా నాన్న చెప్తూ ఉన్నాడు, మా నాయన ఏమంటే అడ్డుపోగాక తాగేదంట. అడ్డుపోగాక అవి ఏమైందంటే అవి మన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చింది. ఆమె వచ్చి కూర్చొని అడ్డపోగాక తాగితే మాట్లాడేది. నాకు బంధం ఉంది శ్రీకాకుళం జిల్లాతోటి, అనుబంధం ఉంది నాకు. అది ఇది నా నాయనమ్మ ఊరిది, నేను ఎట్టిపోతాను నేను ఎక్కడికి? అది నాకేదో కూర్చోబెట్టి నాకేమొస్తాయి నాకు? అలాంటిది నాయన ఉన్నా లేకపోయినా ఇలాగ ఉండే ఉన్నాను కదా, వేరే సంగతి. అది ఇంకా బంధం ఎక్కువైంది అంతే, అంతమించి ఇంకేలే. మీరు మాట్లాడు. అవును, నీ పాయింట్ చెప్పు. ప్రతి సంవత్సరం అంటే ఎవరైతే భూములు పోయారో వాళ్ళకి అంటే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ అంటే అది మాట్లాడేసి నేను మాట్లాడు. అది కాదు సార్, ఇంకో విషయం మెయిన్ ఏంటంటే సార్, మాకు ఈ డబ్బులు అయితే ఏమీ వద్దు సార్. మాకు కావాల్సింది ఏంటంటే మాకు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అనేది కావాలి. మనకి అదే ప్రతి చోట. నీకు ఎంత వయసు నీకు? వయసు ఎంత? 26 కదా. నిన్న ఒక 22-23 ఏళ్ళ కుర్రోడితో మాట్లాడా, దాదాపు నీలాగే ఉంటాడు, నీ వయసే ఉంటుంది. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మాకు ఇలాంటివి చెప్పకండి, మాకు పర్మనెంట్ సొల్యూషన్, మాకు 25 సంవత్సరాలు ఫ్యూచర్కి కావాలని అడుగుతున్నాను. అదే కదా నువ్వు అడిగేది, 25 సంవత్సరాలు ఫ్యూచర్ కావాలి మనకి. అంతేగాని మరి 25 కేజీలు మనం అడగాల్సిన పెద్ద కోరికలు అడుగుదాం. 25 కేజీలు బియ్యం ఇవ్వండి, 3 కేజీలు చింతపండు ఇవ్వండి, 2 కేజీలు బంగాళదుంపలు ఇవ్వండి, ఒక 1/2 కేజీ పసుపు ఇవ్వండి, కేజీ కారం కాదు. అవన్నీ ఇచ్చితే రాదు, మనం కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళాలి. అది కదా జీవితం. అంతేగా ప్రభుత్వం వెళ్ళి రోజులు వచ్చినాడు ఇంట్లో అడుగుతాం, మనం వెళ్ళి అయ్యా మాకు పప్పు ఇవ్వు, కారం బంగాళదుంపలు ఇవ్వని. రామ్మోహన్ నాయుడు గారిని వెళ్ళి మన పంచదార ఇమ్మని అడుగుతాం, చక్కెర ఇమ్మని అడుగుతాం. రామ్మోహన్ నాయుడిని మనం అడిగేది ఏంటంటే, రామ్మోహన్ నాయుడు గారి ఇంట్లో ఇప్పుడు పంచదార తక్కువైతే మనల్ని వచ్చి అడగాలి, ఆ స్థాయికి మనం వెళ్ళాలి. అచ్చెన్నాయుడు గారి ఇంట్లో కొంచెం చింతపండు తగ్గితాయా మనకు వచ్చి నీ పేరేందమ్మా? నీ పేరేంటమ్మా? ఇప్పుడు మన అచ్చెన్నాయుడు గారి ఇంట్లో చింతపండు తగ్గితే మన ధనలక్ష్మి గారి ఇంటికి వచ్చి అమ్మ ధనలక్ష్మి అక్క నాకు కొంచెం చింతపండు ఇవ్వనా? అలాంటి జీవితం కావాలా? మనం కూర్చోబెట్టి ఎంతసేపు మనం అడుక్కునేవాళ్ళమైనా మనం? అరే మనం ఇచ్చేవాళ్ళం అవద్దా మరి? అది కదా జీవితం. మరి కూర్చోబెట్టి ఎంతసేపు మీకు సబ్సిడీలు ఇస్తాం, ఏదో ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు, అచ్చెన్నాయుడు గారు ఇచ్చినట్టు వీళ్ళు జేబులో డబ్బులు ఇస్తున్నారా ఏంది? అందరూ ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదన, అందరం కూర్చొని కష్టపడితే ఆ ట్యాక్సులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. అది కదా జీవితం. అందుకని నేనేమన్నానంటే, మంత్రులు వచ్చి ఇప్పుడు బాబు నీ పేరేంటి? శంకర్. నీ పేరేంటి? అజయ్. అలాగే మళ్ళీ రారు. ప్రజయ్యలు శంకర్ ఉన్నారు, వీళ్ళ దగ్గరికి పోయి కళా వెంకట్రావు గారు రావాలి, బాబు మా ఇంట్లో కరెంటు పోయిందమ్మా కొంచెం మాకు ఏం చేస్తారు చేయండి అని. కళా వెంకట్రావు గారు కూడా కూర్చోబెట్టి రావాలి, తిరగాలి కదా మంత్రులు. మీరు చెప్తున్నా ఈసారి వచ్చి ఓట్లు అడుగుతాం మీ అంటే అప్పుడు నిలదీయండి, మర్చిపోకండి. మేము చెప్తున్నా మళ్ళీ మర్చిపోయి మీరే నష్టపోతారు, నాకేం ఇబ్బంది లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు నాకు ఓటేసినా ఓటు వేయకపోయినా నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఇది నా నేల, నా దేశం, ఇది నా ప్రాంతం.
మీరు నా వాళ్ళు. అంతేగాని మీరు ఒక రోజు నన్ను తిట్టినా, ఇంకో రోజు నన్ను మెచ్చుకున్నా, ఇంకో రోజు నన్ను మచ్చి మేకతోలు గెప్పినా నేను కుంగిపోను. నేను నీ మాట పడతా. ఏమ్మా కరెక్టేనా? ఇది చాలా బాబా అన్నీ ఉన్నాయి. అందుకని మీ అందరికీ నేను మీకు అండగా ఉంటాను. ఇవన్నీ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను. ఎవరికి ఇక్కడ ఇంత దారుణం జరిగిందని ప్రజలందరికీ తెలియట్లా. నిన్న నుంచి నా ట్వీట్లో అన్నీ చెప్తా ఉన్నాను మొత్తం అందరికీ. అలాగే ఇందాక ఇండివిజువల్స్ దగ్గర నుంచి డబ్బులు రావు మనకి. నేను చాలామంది పెద్దవాళ్ళు ఏమడుగుతున్నా అంటే పారిశ్రామికవేత్తలను కూడా మనం ఒక్కొక్క గ్రామాన్ని మీరు కొంచెం దత్తత తీసుకోండి ప్రభుత్వ సహాయంతో పాటు. అలాగే ఇంక్లూడింగ్ నేను రామ్ చరణ్ కూడా అడుగుదాం అనుకుంటాను, వచ్చి ఏదైనా గ్రామం దత్తత తీసుకుని ఎంతో కొంత నీదని సహాయం చేయాలి. అందుకని ఇందాక మీరు ఫిల్మ్ యాక్టర్స్ అంటే వాళ్ళకి పేరు ఎక్కువ ఉండదు, డబ్బులు తక్కువ ఉండే వాళ్ళ దగ్గర, హడావుడు ఎక్కువ వాళ్ళ దగ్గర. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? లోకేష్ గారి దగ్గర ఉంటాయి, అచ్చెన్నాయుడు గారి దగ్గర ఉంటాయి, రామ్మోహన్ గారి దగ్గర ఉంటాయి. కొంచెం చీకట్లో కళా వెంకటరావు గారి దగ్గర దాకా ఉంటాయి డబ్బులు, మన దగ్గర కూడా ఉన్నాయి. అందుకని మనం ఏంటంటే డబ్బులు తెప్పిద్దాం. అలాగే యాక్టర్స్ని కూడా మాట్లాడదాం, కొంతమందిని ఒక గ్రామం దత్తత తీసుకోండి, ఎంతో కొంత నిలబడండి. అలాగే మన పారిశ్రామికవేత్తలను కూడా మనం మాట్లాడుతున్నాను. అలాగే మన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన జిఎంఆర్ పారిశ్రామిక గ్రూప్తో కూడా మాట్లాడుతున్నాను. కొంచెం మీరు ఏదో గ్రామం దత్తత తీసుకోండి సార్, ఒక మండలం ఏదో ఒకటి, ఒక మండలం, ఒక పంచాయతీ, కొన్ని గ్రామాలు తీసుకోండి. వీళ్ళందరినీ అడుగుదాం. నేను కలిపే బాధ్యత, ఈ సమస్యని తీవ్రతని బయటికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకొని మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.